ఈరోజు మనం చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాం. ఇది మనకి చికెన్ బిర్యానీయే కాదు పలావ్లా కూడా అనిపిస్తుంది అన్నమాట. దీంట్లో కావాల్సిన ముందు మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ మరీ చిన్న పీసెస్ ఉండకూడదు, అలా అని మరీ పెద్ద పీసెస్ ఉండకూడదు. మీకు తెలుసు కదా బిర్యానీకి ఎలా పీసెస్ కట్ చేసుకుంటే అలా పీసెస్ కట్ చేసేసుకోవాలి. ఓకే అండి. ఇది మ్యారినేషన్కి ఏమేం కావాలంటే మనకి సాల్ట్ అండి, చికెన్ మసాలా, కరెక్ట్గా వినండి అన్నీ, ధనియాలు జీలకర్ర పొడి, ఇది బిర్యానీ మసాలా, కారం, ఇది గరం మసాలా, ఇంకా పెరుగు. ఇవన్నీ వేసుకుని మనం మ్యారినేట్ చేసేసుకుంటామండి. ముందుగా ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదా, అలా మొత్తం కోట్ చేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకుంటాం మనం. టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మంచిగా కోట్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఇది అలాగా నానిపోవాలన్నమాట. దీని మీద ఒక మూత పెట్టేసుకొని నానబెట్టేసుకుంటాం. చూసా రైస్ తీసుకున్నప్పుడు మెజర్మెంట్ ఎందుకంటే అండి, ఒక గ్లాస్కి ఇంత అని వాటర్ ఉంటుంది కదా, అందుకోసం మెజర్మెంట్ అనమాట. కుక్కర్లో చేసుకుంటున్నాం కదా, దమ్ అయితే మెజర్మెంట్స్ ఏమి ఉండవు. కుక్కర్లో చేసుకునేటప్పుడు మెజర్మెంట్స్ ఉండవు. ఒక 10 minutes నానబెట్టేసుకుంటామండి ముందుగా రైస్. ఇవి నానేలోపు మిగిలిన ప్రాసెస్ చేసేసుకుందాం. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటో ముక్కలుగా ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి. నేను చూడండి బిర్యానీకి దాల్చిన చెక్క, ఈ బిర్యానీ ఆకు, ఇంకా మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, ఎలైచి, లవంగ మొగ్గలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకొని అందులో కాస్త ఆయిల్ వేసేసుకోండి. 3 tablespoons అయితే సరిపోతుంది. ముందుగా ఇవి వేసేసుకుంటాం అండి, మసాలా సామాన్లన్నీ వేసేసుకుంటాం. లైట్గా చిన్న అరోమా రాగానే పచ్చిమిర్చి అవి వేసుకుంటాం. చూసారు కదా, అలా లైట్గా అరోమా వచ్చేస్తున్నప్పుడు చూడండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటాం. అది కాస్త వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటామండి. చూసారు, ఇలా ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ని. క్యాష్యూ నట్స్ వేయాలి అనుకుంటే కనుక ఇలా ఆనియన్స్ వేస్తున్నప్పుడు వేయండి. ముందుగా వేసేస్తే అవి కొంచెం తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇలా వేయటం వల్ల ఏంటంటే కొంచెం నిదానంగా బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటామండి. కదండి, ఇలా వేగిన తర్వాత టమాటో కూడా వేసేసుకుంటాం. టమాటో కూడా వేసి కాస్త మగ్గనివ్వాలన్నమాట. కాసేపు బాగా మగ్గిన తర్వాత చూసారు కదండి, టమాటో వేసాక ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసేసుకుంటాం.
ఇది ఇలా కలుపుకుంటూ ఒక్క నిమిషం, ఎక్కువ కాదు, ఒక్క నిమిషం పాటు ఇలా కలిపి ఆ కింద ఉన్నదంతా పైకి వచ్చి పైన ఉన్నదంతా కిందకి వెళ్ళి అలా మొత్తం కలిపేసుకొని ఒక 5 మినిట్స్కి ఇది అలా వదిలేయాలండి. మూత పెట్టేసి విజిల్ తీసేసి మూత పెట్టేసి వదిలేస్తే అది కొంచెం మగ్గుతుంది అనమాట. దాంట్లో ఉన్న వాటర్ ఏదైతే ఉందో చికెన్లో ఆ వాటర్ అంతా బయటకు వచ్చే వరకు మగ్గించుకోవాలి కదండి. ఇప్పుడు మనం రైస్ వేసేసుకుంటాం. 2 గ్లాసులు రైస్ తీసుకున్నాం కదండి, అంటే 1/2 కిలో రైస్ అనమాట ఇది. దీనికి 3 గ్లాసెస్ వాటర్ తీసేసుకుంటాం. మ్యారినేట్ చేసుకున్నాం కదండి, అందులోనే వాటర్ వేసుకొని ఆ మ్యారినేషన్ అనేది ఏదంటే బాగుంటుంది అనమాట. అందుకోసం అని చెప్పి చూసారు కదండి. ఇది ఎక్కువగా మిక్స్ చేసుకోకూడదు, ఎందుకంటే రైస్ అనేది నానున్నాయి కాబట్టి విరిగిపోతాయి అన్నమాట ముక్కలుగా. అలా నెమ్మదిగా కాస్త అలాగా కలుపుకోవాలి తప్ప ఎక్కువగా కింద మీద అలాగా కలిపేకూడదు. ఇలా కలుపుకొని ఇప్పుడు ఉప్పు చూసుకుని పెట్టేసుకుంటామండి. మూత పెట్టేసుకొని ఇవి 2 విజిల్స్ కొంచేయాలి అంతే. చూసారు కదండి, ఇలా అయిందనమాట. చూసారా, కరెక్ట్గా కుక్ అయింది. ఫ్రెండ్స్ చూసారు కదా చికెన్ పలావ్ ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా సేమ్ ఇలానే ట్రై చేసేయండి. ట్రై చేసిన తర్వాత నా కామెంట్స్ బాక్స్లో మాత్రం పెట్టడం మర్చిపోకండి ఎలా వచ్చిందో. ఓకేనా అండి? నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.